కౌశిక్ గారు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన అదే రీతిలో బీఆర్ఎస్ రెస్పాండ్ అవుతుంది. కేటీఆర్ కామెంట్స్ కానీ ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూశారు హరీష్ రావు కామెంట్స్ కానీ. అంటే గట్టోడెవరో వట్టోడెవరో తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది, అది వాళ్ళు చేస్తున్న కామెంట్. ఇప్పుడు గట్టోళ్ళు అయితే పోటీ చేయాలి కదా. మీరు గట్టోళ్ళు కరెక్టే, మీరు గట్టిగా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా మేము కోరుకుంటున్నప్పుడు మరి టీచర్ సెలక్షన్లు వచ్చాయి, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వచ్చినాయి. అంతకుముందు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వరంగల్, ఖమ్మం, నల్గొండ వస్తే పోటీ చేసిరు. ఆ ఎలక్షన్లో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు. రాకేష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇక్కడ సిరిసిల్ల ఉంది, సిద్దిపేట ఉంది, గజ్వేల్ ఉంది. అదే కాకుండా గతంలో కవిత గారు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ ఉంది. నార్త్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంటుందని మీరే చెప్తుంటారు. మరి అక్కడ టీచర్ ఎలక్షన్లు వస్తే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఏకంగా కాంగ్రెస్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కసారి పోటీ చేస్తాం, అది పాతూరు సుధాకర్ రెడ్డి అభ్యర్థిగా అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మేము ఎప్పుడు వాటిని సీరియస్ ఎలక్షన్స్ గా మేము ఎప్పుడు తీసుకోవట్లేదండి. సరే టీచర్స్ అంటే పోటీ చేయాలి, మరి గ్రాడ్యుయేట్ అయినా పోటీ చేయాలి కదా. మీరు గ్రాడ్యుయేట్ పోటీ చేయలేదు, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టడం కోసం మీరు క్యాండిడేట్ పెట్టకుండా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసారు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా నిన్ననే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలిచేవాళ్ళం. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ గెలవదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయదు, భారతీయ జనతా పార్టీ సహకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావించింది కాబట్టి అక్కడ పోటీ చేయలేదు. అదే కాకుండా మీరు గట్టిగా ఉన్నాం, మరి గట్టిగా ఉంటే అసెంబ్లీ రావాలి కదా. మీరు గట్టిగా ఉన్నంటారు, అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు రాడు. ఇప్పుడు ఏమంటారు, గవర్నర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ అసెంబ్లీకి వస్తారు, గవర్నర్ ప్రసంగం హాజరవుతారని. గవర్నర్ ప్రసంగం రోజు వస్తానని చెప్తుంది. మరి మిగతా రోజులు ఎవరు ఉండాలా? మీరు ఒక రోజు అంటే 60 రోజుల పాటు కంటిన్యూగా వర్కింగ్ డేలో హాజరు కాకపోతే మీ సభ్యత్వం పోతుంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోజు వచ్చి వెళ్ళిపోయాడు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఒక రోజు వచ్చి గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మరి మీ గట్టిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం మీ పార్టీ గట్టిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడాలి కదా. ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వానికి సలహా సూచనలు ఇస్తే ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది కదా. మీరు మాట్లాడకుండా అనవసరంగా రోజు మీడియా వేదికగా ముగ్గురు ఎప్పుడు మీడియాలో ఉండాలా, ప్రజలను గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీగా మేము అన్నిటి మీద చర్చ చేయాలని సిద్ధంగా రండి. అసెంబ్లీకి వస్తే మేము నెరవేర్చిన హామీలు ఏందో, మీరు 10 సంవత్సరాల కాలం మీరేం చేసినో, భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, లేదు కులగణన చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన చేయడమే ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది. జాతీయ స్థాయిలో కూడా నరేంద్ర మోడీ గారు బీసీకి సంబంధించిన చట్టసభ రిజర్వేషన్ పెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. దానికి తెలంగాణ పునాది కాబోతా ఉంది. కాబట్టి ఈ నెల 19వ తారీఖు కూడా 19వ తారీఖు 20వ తారీఖులో కేంద్రంలో ఉన్న ఇండియా కూటమిలో ఎంపీల సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నా. దానిలో కూడా కులగన్న ప్రస్తావన రాబోతా ఉంది. కేంద్రం మీద పోరాటం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తాయా లేదా తెలిసిపోతుంది. రైట్. చరణ్ కౌశిక్ గారు, అంటే విజయశాంతికి ఎమ్మెల్సీ రావటం ఆ ఫ్రస్ట్రేషన్ మా పైన చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి, ఇది బీఆర్ఎస్ కామెంట్. నిజంగా విజయశాంతికి ఎమ్మెల్సీ రావడంలో కొంత ఫ్రస్ట్రేషన్ గా గురవుతున్నారు సీఎం గాని, కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు. ఎందుకు అవుతారు? మా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అరే విజయశాంతి గారికి ఇస్తే ఆమె తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నాయకురాలు, మహిళ, బీసీకి ఇచ్చిర్రు. ఆమె 4 రాష్ట్రాల్లో పరపుతున్నటువంటి నాయకురాలు. ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా మా బట్టి కుమార్ గారు ఉత్తమ్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే క్యాండిడేట్ అనౌన్స్ చేశారు కదా. అనవసరంగా ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తా ఉంటే అనవసరంగా తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఉద్దేశించి మాట్లాడితే విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చింది కాబట్టి దానికి ఏదో రేవంత్ రెడ్డి గారికి ఏదో అనుకోని మాట్లాడుతూ చెప్పడానికి అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ మీద మీరు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రతిపక్షాలుగా సలహా సూచనలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడి అనవసరం ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు. ఎస్ఎల్బిసి విషయంలో కూడా రాజకీయం చేస్తాం. ఎందుకంటే ఒక విపత్తు వచ్చినప్పుడు మీరు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం అసలు మీరు పట్టించుకోకపోవడం మూలంగా ఒకేసారి ప్రాబ్లం వస్తే దాని మీద రాజకీయం చేస్తే ఎట్లా? ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు, సూచనలు ఇవ్వండి అని చెప్పేసి. మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ సహకరించిందని మీరు ఆరోపణ చేస్తున్నారు. కానీ అమృత స్కామ్ కి సంబంధించి నేను ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే బీజేపీ కిమ్మనకుండా ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ని సపోర్ట్ చేస్తుందన్న అంశాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తారు. ఇప్పుడు అమృత ఎవరు మరి బీజేపీతో సయోధ్యలో ఉన్నట్టు?
ఇప్పుడు మనోహర్ లాల్ కట్టడం కలిసిందని కేటీ గారు చెప్తారు కదా. మరి ఎందుకు రిలీజ్ చేయాలి ఇప్పటివరకు ఫోటో? మీరు చెప్తారు ప్రతిసారి చెప్తారు కదా. ఆ రోజు ఢిల్లీలో ప్రతిసారి చిన్న విషయాలు కేంద్ర మంత్రికి ఫిర్యాదు కేటీ గారు ఆ రోజు కలిసిరని చెప్పారు. ఇప్పటి వరకు ఫోటో బయటికి రాలేదు. మీరు మనోహర్ లాల్ కట్టడం గారు కలిసి ఇంకెవరైనా కలిసిరా? ఆ సందర్భంగా కార్ రేసింగ్ వ్యవహారంలో కేసు ఉన్నది. మరి అప్పుడు ఈడీ కావాలని ఇంకోటి ఎంటర్ అవుతుందని చెప్పేసి మీరు కలిసిరా? అసలు ఏమైందో ఇప్పటివరకు బయటికి రాలే. మీరు అనవసరంగా ప్రతిదాన్ని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి కాబట్టి తెలంగాణకు అన్యాయం చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నాం మేము. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. పార్టీలో ఉన్న కొందరు బీజేపీ కోవట్లుగా పనిచేస్తున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలని నిన్నటి నుంచి బీఆర్ఎస్ కోర్టు చేస్తుంది. సార్ అది గుజరాత్ సంబంధించి మాట్లాడితే ఏ పార్టీలో ఉండొచ్చు కాక. ఆ గుజరాత్ లో ఉంటే గుజరాత్ మాట్లాడితే తెలంగాణకి ఏం అంటే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ సంబంధం లేదా? అందుకే బీఆర్ఎస్ పార్టీ మార్చుకొని మీరు వేరే రాష్ట్రాల్లో పోటీ చేసుకోవాల్సిన అవసరం కాబట్టి వేరే రాష్ట్రాల్లో మరి గురించి మాట్లాడడం. తెలంగాణకి ఏం సంబంధం మీకు? ఏమంటే అస్తిత్వం అంటారు. మాదే తెలంగాణ మొత్తం మేమే కాపాడుతాం తెలంగాణ వాళ్ళు. గుజరాత్ లో రాహుల్ గాంధీ మాట్లాడిన ఈ ఆవేఖ్యలు ఇక్కడ ఏం సంబంధం మీకు? మీకు సంబంధం లేదు కదా. వారేదో ఆ రాష్ట్రంలో సంబంధించి ఈ రాష్ట్రంలో ఇష్యూల గురించి మాట్లాడండి. మీ పార్టీ కూడా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ మీ పార్టీకి లీడ్ పాయింట్ నాయకులు సహకరిస్తున్నారు. ఆయన మాట్లాడింది నేషనల్ లెవెల్ లోనే చూస్తాం, అందరికీ వర్తిస్తుంది కదా అది. అరే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలి కదా. 60 రోజులలో మీ సభ్యత్వం కోల్పోతుందని చెప్పి మీరు అసెంబ్లీకి వచ్చి మీరు ఉండాలని చెప్పి కోరుతున్నాం మేము. మీరు ఉండాలి, సమావేశాలు అయిపోయి వరకు ఉండాలి. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏం లేవు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ పెద్ద కల్వకుంట్ల కుటుంబమే అవినీతి పాల్పడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా సభలలో మాట్లాడిన సందర్భం మనం చూసినాం. ఇక్కడ ఏంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే ప్రభుత్వానికి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏ ఇష్యూ మాట్లాడడానికి లేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళు అవినీతి పాల్పడుతున్నారు. మీరు ఆధారాలు ఉంటే మరి కేసులు పెట్టచ్చు కదా. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కదా. మీరేమన్నా ఆధారాలు నూకుంటారా? మీరు ఆధారాలు లేక ఏదో మౌఖికంగా ఏదో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో కాంగ్రెస్ కు తిరుగులేదు. ఇది బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఈరోజు కేటీఆర్ చేసిన కామెంట్ ఏంటంటే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 16వ తారీఖు తర్వాత మరొక 4-5 రోజుల గ్యాప్లో ఖచ్చితంగా నాకు నోటీసులు వస్తాయి. దుబాయ్లో ఎక్కడో హత్య జరిగితే నాకు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఇది ఈ ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మేము ఈ సంవత్సర కాలంలో నిజం కేటీఆర్ నోటీసులు ఇస్తున్నారు. ఆ నోటీసుల సంగతి మనకు తెలియదు. నోటీసులు ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడాలా. కేటీఆర్ గారు ఏంటంటే వారు దుబాయ్ లో జరిగిన సంఘటన విషయంలో అందరూ మాట్లాడారు. వారికి వీరికి సంబంధం ఉందని చెప్పి గతంలో డ్రగ్స్ కేసులు కావచ్చు, అదే కాకుండా కేంద్ర గారి విషయంలో చాలా జరిగినాయి కదా. కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ఉంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాల్సింది. కేంద్ర ప్రభుత్వం విచారణ చేయబోతుందా లేదనే విషయాన్ని పక్కకు పెడితే ఇక్కడ ప్రధానంగా మేము కాంగ్రెస్ పార్టీగా 15 నెలల కాలంలో మేమేం చేసినామో, మీరు 9 సంవత్సరాల కాలంలో మీరేం చేసిరో, భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్ని విషయాలు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం మేము 170 అంశాలు నెరవేర్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు మేము ఏ విధంగా నెరవేర్చినామో, ఏ విధంగా మేము ప్రజారంజక పాలన అందిస్తున్నామో, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఏ విధంగా తెలంగాణ దివాలా తీసినా అన్ని మేము చర్చ చేస్తాం మేము కూడా. కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి ఆ అసెంబ్లీ సమావేశం అయిపోయారు కేసీఆర్ గారు ఉంటే ప్రతి దాని మీద మేము సమాధానం చెప్తాను సిద్ధంగా ఉన్నాం. మేము గతంలో కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశం నిర్వహించకుండా లేము. రికార్డు స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ జరిగింది. ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ప్రతిపక్షాల గొంతులోకే ప్రయత్నం ఎక్కడ చేస్తలేదు. మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. మీలాగా మీరు గతంలో మీడియాను బ్యాన్ చేసిన సందర్భం లేదు. ఇందిరా పార్క్ గారు ధర్నాలు చేయకుండా చేసింది మీరు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదు. ఇప్పటికి ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత కూడా మీరు ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ప్రజా సమస్యలు పడితే ఏమైనా ఉంటే చెప్తే ప్రభుత్వం సిద్ధంగా సమాధానం చెప్తానికి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏమైనా ఆధారం చెప్పండి, బయట పెట్టండి. మరి ఈ అన్ని ఇంకోటి మన ధర్నా చేసిన చెప్తున్నారు కదా, ఆ పాపానికి ఎవరు కారణం? మీరే బాకీలు పెట్టిపోయి 1600 కోట్ల రూపాయలు సరఫరా బాకీ పెడిపోతే 900 కోట్ల రూపాయలు తీసి ఇంకా 700 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది. 688 కోట్ల రూపాయలు మీరు ఆరోగ్యశ్రీకి పెండింగ్ పెట్టిపోయారు. ప్రతి దాంట్లో అదే ఎంప్లాయీస్ సంబంధించి వాళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్ సంబంధించిన పైసలు లేకుండా కూడా మీరే బాకీ పెట్టిపోయారు. మీరు వచ్చిన తర్వాత అన్ని తీర్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం, ఖర్చు తక్కువ ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరు అప్పు చేసి పప్పు కూడా తెలంగాణ మొత్తం లూటే అయింది. నిజంగానే కేసీఆర్ గారు 3వ గెలిచి ఉంటే కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ దేశం నుంచి తరిగితే దుబాయ్ లో వాళ్ళు రెస్ట్ తీసుకునేవారు. ఎకనామిక్ సర్వేలో భారతదేశ జీడీపీ 8% నుంచి 6.2% తగ్గిందా? మరి రాష్ట్ర వ్యాప్త జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గినప్పుడు తెలంగాణ కూడా భారతదేశం అంతర్భాగమే కదా. మీరు వచ్చిన ఎకనామిక్ సర్వే చూడాలి. దేశంలో ఆర్థిక సర్వే ఒక రోజు బడ్జెట్ ముందు
కాబట్టి మేము 170 అంశాలు నెరవేర్చినాం. మీరు ఎన్ని చేసినాం అసెంబ్లీకి వస్తే ఏంటి ఆ 170 ఏంటిది? ఒకసారి చెక్ 2500 చేయండి. ఉందా అందులో? లే, అదొకటే నాలుగు వేల ఉందా? పెన్షన్ ఉందా? అదొకటే ఉందా? ఉద్యమం బంగారం ఉందా? ఉద్యమ కాలంలో 250 ఉన్నాయా? ఏమున్నాయి నీ 170? ప్రతిదీ కూడా మీకు కావాలంటే Right. షో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా SLBC ఉంది. ప్రాణాలు తీసిండ్రు మీరు. ఎందుకు బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి కదా మీరు అన్ని రక్తం బడ్జెట్ చూసి సెషన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏం చేశారు ఇంకా లెక్కలతో సహా వివరించండి. బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి కాబట్టి లెక్కలతో సహా వివరించండి. అబద్ధాలు బంద్ చేయండి. ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది. చంపేసిర్రు కదా మీరు 8 మంది. ప్రతిపక్షాలు కూడా మీరు సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది. బడ్జెట్ సెషన్స్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది మీరు లెక్కలతో సహా ఇదిగోండి. సరిపోతుంది. SLBC Right, విషయం right. మీద ముందే రిపోర్ట్ చెప్పిందండి ఫాల్ట్ Right. ఉంది అని. అయినా కూడా వీళ్ళు 50 మంది ప్రాణాలను వీళ్ళు రిస్క్ చేశారు. Right, 8 right. మంది ప్రాణాలను తీసిన వాళ్ళు వీళ్ళు. Right, అది కూడా right, నిజానికి right. తగ్గ Right, విషయం. right. కాళేశ్వరం కట్టడం చాలా అంతకు మంది మీరు. మీరు అంతకు అంతకు మీరు. చాలా మంది అభ్యర్థులు. జైలుకు పోవాల్సింది అసలు మీరు. మీరు You are murderers. వర్సెస్ కాంగ్రెస్ మాటలు దుబ్బట్ అంటే చేసి మీరు ప్రైమ్ టైం డిబేట్.